ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ప్లేట్‌లో ఉల్లిపాయలు వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి? ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకొని వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది కదా, నేను ఇంకా ఇలాంటి స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నిదానంగా ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంకా 4 ఆనియన్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్లోకి అయితే ఇంకా ఇప్పుడు ఇంకా మూత అయితే పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టమాటాలు అయితే తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు అందులోకి ఒక 3 మిర్చి, అలాగే ఒక ఇంచు అల్లం ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. ఇంకా ఇందులోకి కాస్త సాల్ట్ అయితే వేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ముందుగా ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులోకి కారం అయితే వేసుకోవాలి. మనం తినగలంత కారం అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి తగినంత. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడి, ఇంకా ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటిలోకి కాస్త వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇలా వాటర్ అయితే వేసుకొని స్పూన్ తోటి ఇలా బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా కాస్త వాటర్ అయితే వేస్తున్నా. ఇంకా ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నాకు ఇక్కడ స్టీమ్ అవ్వడానికి 10 నిమిషాలు అయితే టైం అయితే పట్టిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత అయితే పైన పొట్టు అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పైన పొట్టు తీసేసుకోవాలి. ఇంకా చల్లారిన తర్వాతనే తీసుకోవాలి మనం పొట్టు అనేది. ఇంకా ఇలా తీసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మనకు 10 నిమిషాలు టైం అయితే సరిపోతుంది. కరెక్ట్ స్టీమ్ అవ్వడానికి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నైఫ్ తోటి ఇలా కట్ చేసుకుందాం. ఇంకా చూడండి, ఇలా ఈ తోకలు కూడా కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా తొడుములు అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం కదా, మనం వంకాయకి ఎలా కట్ చేస్తున్నామో నింపుడు వంకాయకి అలా ఘాట్లు పెట్టుకుంటాం కదా, సేమ్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఆనియన్ కూడా. చూడండి, ఇంకా ప్రతి ఆనియన్కి అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇంకా అన్నిటికీ ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని పక్కన పెట్టుకుందాం. ఇంకా ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. మనకు ఆయిల్ కూడా హీట్ అయింది. ఇందులోకి ఇంకా జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట అన్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నా. ఇంకా మనకు ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా టమాటో, కొత్తిమీర, మిర్చి అన్ని పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ను పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇంకా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకు అప్పుడే ఉడికితే ఇలా పైన ఆయిల్ అయితే తేలుతుంది. ఇంకా మనం మసాలా కూడా ముందుగానే ప్రిపేర్ అయితే చేసుకున్నాం కదా, ఆ మసాలాను కూడా ఇంకా ఇందులోకి వేసుకోవాలి. ఇంకా ఈ మసాలా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా ఇది కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి.
చూడండి ఇట్లా గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కాస్త చిక్కగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇంకా మనం ఆనియన్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా నిదానంగా వేసుకోవాలి. మీరు కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఆనియన్స్. ఇంకా వీటికి మసాలా అయితే బాగా పట్టించుకోవాలి. ఇలా వేస్తే అటు ఇటు తిప్పుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు రసం అనేది బాగా పడుతుంది అందులోకి, మసాలాలన్నీ ఆనియన్స్లోకి. ఇంకా చూడండి ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్లో ఆనియన్ వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే మరీ మరీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఈ రెసిపీని మనం రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ చపాతీ అయితే సర్వ్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, అందరికీ నచ్చుతుంది, అంత టేస్టీగా అయితే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.